మనందరం కూడా ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనాన్ని దయచేసి ఎవరైనా చదివి వినిపించాలని జీవించు మనవి వారి చేస్తున్నాం. వారికి మీదట జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించు కొనుచున్నాము. జీవించు వారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుట కొరకు ఆయన అందరి కొరకు మృతి పొందెను అనే మాట ఇక్కడ మనం చదువుతాం. ప్రియులరా, జీవించేవారంట ఇక మీదట ఎవరు కూడా తమ కొరకు తాము జీవించకూడదు. నీవు ఎవ్వరి కొరకు జీవించకూడదు. నీ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు జీవించుట కొరకే ఆయన అందరి కొరకు మృతి పొందెను అంటూ వెరీ క్లియర్ మనకి స్పష్టంగా లేఖనంలో రాయబడి ఉంది. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, మనలో చాలా మందిమి యేసు కొరకే జీవిస్తున్నామా? యేసు కొరకే బ్రతుకుతున్నామా? యేసు కొరకు బ్రతికే విధానాలు ఏమైనా మనలో నిజంగానే ఉన్నాయా? ఇంతమందిమి గూగుల్ మీట్ లో ఉన్నాం. నిజంగానే యేసు కొరకే జీవిస్తున్నామా? యేసు కొరకే మనం బ్రతుకుతున్నామా? యేసు కొరకు అసలు ఎందుకు బ్రతకాలి? యేసు కొరకు అసలు ఎందుకు జీవించాలి అంటే, మనందరి నిమిత్తం ప్రాణం పెట్టింది దేనికంటే మనం ఆయన కొరకు జీవిస్తామని. మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి ఆయన కొరకు మనలో ప్రతి ఒక్కరూ జీవించాలి. దేవుడికి స్తోత్రం. యోహాను సువార్త 10:15లో గొర్రెల కొరకు నా ప్రాణాన్ని పెట్టుచున్నాను అని చెప్పాడు. గొర్రెల కొరకు నా ప్రాణం పెడుతున్నాను అని అన్నాడు. ప్రియులరా, ఎవ్వరి కొరకు జీవించినా మనకి చాలా ప్రమాదమే ఉంటది. నీవే నా జీవితం, ఇంక నీవే నా ప్రాణం అన్నట్టుగా ఎవరికి అంత సమీపంగా ఎవరి కోసం నువ్వు జీవించకూడదు. నువ్వు ఎవరి కోసం బ్రతకకూడదు. ఎవరి కోసమైనా బ్రతుకుతానంటే ఒకసారి ఆలోచించు. వాళ్ళ నీ కోసం రక్తం కార్చారా? నీ కోసం ప్రాణం పెట్టారా? నీ కోసం ఎవరైనా మృతి పొందారా? నీ కోసం ఎవరైనా చనిపోతారా? ప్రియులరా, నీ మీద పడుతున్న నిందని నీ మీద పడకుండా అవతల వ్యక్తి తన మీద ఎవడో వేసుకోడు. ఒక నిందనే వేసుకోడో. నీ కోసం ఎవడు ప్రాణం పెడతాడు? నీ కోసం ఎవరు ప్రాణం పెడతారు? ప్రియులరా, ఏ భార్య కూడా ఏ భర్త కోసం ప్రాణం పెట్టలేదు. ఏ భర్త అయినా సరే ఏ భార్య కోసం కూడా ప్రాణం పెట్టలేడు. ఏదో ఒక సమయంలో ఎక్కడో చోట దెబ్బేసేస్తాడు. ప్రాణం పెట్టే కాడకు మాత్రం ఎవరూ రారు. పిల్లలు కూడా, నువ్వు కన్నా నీ కడుపున పుట్టిన పిల్లలు కూడా నీ కోసం ప్రాణం పెట్టరు. ఎవ్వరూ ప్రాణం పెట్టరు. నీ స్నేహితులు ప్రాణం పెట్టరు. నీ రక్త సంబంధులు ప్రాణం పెట్టరు. నీకు బాగోలేక హాస్పిటల్లో పడున్నావంటే నీకు బ్లడ్ ఎక్కించాలని చెప్తే నీకు బ్లడ్ ఇవ్వరు. నీకెవరు బ్లడ్ ఇవ్వరు. ఎవరైనా బ్లడ్ ఇచ్చేటప్పుడు వెనక ముందు ఎంత ఆలోచించేస్తారో. అసలు ఓపిక ఉండదు మనకి. మనమేమిస్తాం బ్లడ్? రోజు కష్టపడవలసిన వాళ్ళు మనం బ్లడ్ ఎక్కడిస్తాం అంటూ, నీకు ఆరోగ్యం బాగోక హాస్పిటల్లో ఉంటే డాక్టర్లు నీకు బ్లడ్ ఎక్కించాలని చెప్తే కొంచెం బ్లడ్ ఇస్తారా మీరు అని అడిగితే ఒక్కొక్కడు సైడ్ అయిపోతుంటాడు. ఎవడో నీకు బ్లడ్డే ఇవ్వడు. ఎవరి కోసం నువ్వు బ్రతుకుతావు? ఎవరి కోసం జీవిస్తావు? నీకు ఆపద వచ్చిందంటే అందరూ చెదిరిపోతున్నారు. నీకు బాగోలేదంటే అందరూ నీ వద్ద నుండి బయటికి వెళ్ళిపోతున్నారు. ఒక్కరు లేరు నిన్ను ఆదరించేవాళ్ళు. ఒక్కరు లేరు నీ కోసం ప్రాణం పెట్టేవారు. కానీ మన ప్రభు అయిన యేసు ఎంతో ప్రేమించాడు నిన్ను.
ఆయన నిజంగానే నిన్ను ప్రేమించి నీ కొరకు తన రక్తాన్ని చిందించాడు. తన బాడీలో ఒక్క చుక్క కూడా బ్లడ్ లేకుండా నీ కోసం తన రక్తమంతా ఇచ్చాడు. నీ కోసం తన రక్తమంతా ఇచ్చాడు. ప్రియులారా, ఎవరికి బ్లడ్ ఎక్కించాలన్నా, ఎవరి దగ్గర నుంచి బ్లడ్ తీసుకుందామన్నా ఎంత తీసుకోవాలో అంతే తీసుకుంటారు. నీ బాడీలో ఒక్క చుక్క కూడా బ్లడ్ లేకుండా లాగేస్తాం బయటికి అని ఎవరూ చెప్పరు. ఎందుకంటే వాడిపోతాడు కాబట్టి. మనందరి విషయంలో ప్రియులరా, తన రక్తమంతా ఇచ్చాడు. తన రక్తమిచ్చి మనల్ని కొన్నాడు. వెలపెట్టి కొనబడిన వారం మనం. మనల్ని వెలపెట్టి కొన్నాడాయన. తన రక్తమంతా ఇచ్చాడు. ఈరోజు ఎవరి కోసం బ్రతికినా నీకు ప్రమాదమే. నీ కోసం తన రక్తమంతా చిందించిన వాడి కొరకు నువ్వు బ్రతకడం, అది నీకెంతైనా ఆశీర్వాదం. అది నీకెంతైనా దీవెన. క్రీస్తు మన పాపముల నిమిత్తమే మృతి పొందాడు. నువ్వాయన కొరకు బ్రతుకుతావని నీ కోసం చనిపోయాడు. నువ్వాయన కొరకు జీవిస్తావని తన బాడీలో ఒక్క చుక్క కూడా బ్లడ్ లేకుండా నీ కోసం తన రక్తమంతా ఇచ్చాడు. ఎవరిస్తారు నీ కోసం రక్తమంతా? ఎవరైనా సరే, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, నువ్వు ఎవరి కోసం బ్రతుకుతానన్నా నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు అని మాత్రం నేను అంటాను. నువ్వు ఎవరి కోసం బ్రతికినా అది నీకు ప్రమాదమే. మనం ఎవరి కోసం బ్రతకకూడదు. యేసు కోసం మాత్రం మనం బ్రతికితేనే అది మనకి ఎంతో మేలు. అది మనకి ఎంతో ఆశీర్వాదం అయ్యింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:3లో క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను అని రాసుంది. వాక్యం ఎవరికి చదివే అవకాశం లేదు ఇంక ఈ రోజు. నేనే అలా చదివేసుకుంటూ వెళ్ళిపోతాను. రాసుకునేవాళ్ళు రాసుకోవచ్చు, వినేవాళ్ళు చక్కగా శ్రద్ధగా వినొచ్చు. దేవుడికి స్తోత్రం. క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెనని రాస్తుంది. యేసు క్రీస్తు ప్రభు వారి మృతిని గూర్చి ప్రియులరా, మాట్లాడటానికి గల ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏమైనా ఉంది అంటే అది నీవు ఆయన కొరకు జీవించాలన్న ఒక్క ఉద్దేశంతో మాత్రమే ఆయన మృతిని గూర్చి బైబిల్లో అనేక సార్లు వ్రాయబడి ఉంది. పత్రికలలో అనేక సార్లు వ్రాయబడి ఉండడం మనం చూస్తాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి మృతిని గూర్చి బైబిల్ ఎంతో స్పష్టంగా ఆయన మృతి పొందాడు అని ఆయనను గూర్చి అనేక చోట్ల వ్రాయబడి ఉంది. ఆయన మృతి పొందడం, ఆయన చనిపోవడం ఉద్దేశం ఏంటి అసలు ఉద్దేశం ఏంటి అంటే, నీవు ఆయన కొరకు జీవించాలి అన్న ఉద్దేశం తప్ప వేరొక ఉద్దేశం ఏమీ లేదు. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువారి మృతిని గూర్చి బైబిల్ మాట్లాడడానికి గల ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏమైనా ఉంది అంటే గనక అది నీవు ఆయన కొరకు జీవించాలి అన్న ఉద్దేశం తప్ప మరి ఏ ఉద్దేశం లేదు. ఈరోజు నువ్వెవరి కోసం జీవిస్తున్నావు? నువ్వు ఎవరి కొరకు బ్రతుకుతున్నావు? నిజంగా ఆయన కొరకు బ్రతికేదానివైతే, ఆయన కొరకు బ్రతికేవాడివైతే కష్టంలోనైనా సరే ఆయన్ని విడవు. ఎలాంటి వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చినా సరే, కుటుంబ ఒత్తిళ్ళు వచ్చినా సరే, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా సరే, ప్రియులరా, ఆయనను విడిచిపెట్టవు. నువ్వు అనుకున్న పని ఏదైనా అవ్వకపోతే చాలు, మనసంతా మారిపోతది. మనిషివే మారిపోతావు. దేవుడికి స్తోత్రం. మనం ఎంత దొంగలం అంటే చాలా దొంగలం మనం. ఈ గూగుల్ మీట్ లో ఉన్న మనం నిజమైన వాళ్ళం అనుకుంటున్నారా? అసలు నిజమైన వాళ్ళం కాదమ్మా మనం. సరైన దెబ్బ సరిగ్గా మనకి తగిలినప్పుడు నువ్వేంటో తేలిపోతది. నీ భక్తి ఏంటో తేలిపోతది. నీ మనసు ఏంటో తేలిపోతది. ఏ బాధ లేనప్పుడు ఇప్పుడు కబుర్లు చెప్పడం కాదు. నానా రకాల కబుర్లు ఎవడైనా చెప్తాడు అన్ని బాగుంటే. ప్రతికూల పరిస్థితుల్లో నీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ప్రియులరా, ఏదైనా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు కనపడితే చాలు, నువ్వు అనుకున్నది అవ్వకపోతే చాలు, నీ మనసే బాగోదు ఆ రోజు. అసలు నీ మనసే బాగోదు. దేనికి రాలేదంటే అసలు మనసు బాగోలేదండి ఈరోజు.
అసలు మనసు బాగోలేదు. ఏమైంది? మనసుకేమైనా జబ్బా? అంటే ఏదో ఒక జబ్బే పట్టింది మరి మనసుకి. అందుకే రాలేదు. ప్రియులారా, నువ్వేంటో తేలిపోతది. నువ్వు నిజంగా యేసు కొరకు జీవించేదానివో, యేసు కొరకు జీవించేవాడివో ఈజీగా తేలిపోతది. ఈరోజు ఇంతమందిమి గూగుల్ మీట్‌లో ఉన్నాం కానీ, ప్రతికూల పరిస్థితి సరైన సమయంలో, సరైన స్థలంలో సరిగ్గా ఒక దెబ్బ గనక తగిలితే, ఎదురు దెబ్బ తగిలితే గనక నువ్వేంటో తేలిపోతది. కానీ నువ్వు నిజంగానే జీవించేదానివో, జీవించేవాడివో అప్పుడే తేలిపోతది. దేవుడి విషయంలో నీకొచ్చే ఏ పరీక్షలోనైనా నువ్వు నిలబడితే, నువ్వు దేవుని కొరకు జీవించేదానివే, జీవించేవాడివే. నువ్వు ఆయన కొరకు జీవించే వ్యక్తివో, జీవించని వ్యక్తివో పరీక్షొస్తేనే గాని రంగు బయటపడదు. అందుకే పరీక్ష తప్పకుండా వస్తది. దేవుడికి స్తోత్రం. ప్రియులారా, అపోస్తలులు ఇంకా అనేక మంది ఆయన మరణాన్ని గూర్చి తరచుగా మాట్లాడారు. ఆయన మరణాన్ని గూర్చి తరచుగా చాలా ఎక్కువగా మాట్లాడేశారు. ఆయన మృతిని గూర్చి చాలా ఎక్కువగా మాట్లాడారు. ఆయన మరణాన్ని గూర్చి, ఆయన మృతిని గూర్చి అసలు ఎందుకు మాట్లాడారు అంటే, అందరి కొరకు ఆయన చనిపోయాడు కాబట్టి, అందరూ ఆయన కొరకు బ్రతకాలి కాబట్టి, ఆయన మరణాన్ని ప్రచురం చేశారు. దేవుడికి స్తోత్రం. రోమా పత్రిక 5:8 నేనే చదువుతాను. రోమా 5:8 మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను అని రాసుంది. మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు అంటూ అక్కడ మరి రోమా పత్రికలో పౌలు గారు అక్కడ ఆ పత్రికలో చెప్పడం మనకు అర్థమవుతుంది. చనిపోయాడు క్రీస్తు అన్న పదం వాడాడు. ఎందుకంటే చనిపోయాడు ఆయన మన కోసం అనే పదం వాడకపోతే, నా కోసం చనిపోయాడా? నేనైతే ఆయన కోసమే జీవించాలి అన్న ఆలోచనను ప్రజల్లోంచి తీసుకురావాలన్న ఉద్దేశంతో పరిశుద్ధాత్ముడు ఎంతో క్లియర్‌గా ఈ పత్రికల్లో ఈ మాటలు వ్రాయించి ఉంచాడు. అదే రోమా పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షింపబడుదు అన్నాడు. దేవుడు మృతులలో నుండి ఆయన్ని లేపాడు అంటూ అక్కడ కూడా ఆయన మృతిని గూర్చిన ప్రస్తావన బయటకొచ్చింది. ఆయన చనిపోయాడు అన్న ప్రస్తావన బయటికి రావటం మనకు అర్థమవుతుంది. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఇలా చెప్పాడు. మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకో అన్నాడు. మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తుని నువ్వు జ్ఞాపకం చేసుకో అంటూ ఆయన మృతిని గూర్చి మాట్లాడాడు. ఆయన మృతులలో నుండి లేచాడు కాబట్టి నువ్వేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటేనే నువ్వు నిలబడగలవు. యేసుక్రీస్తు మరణాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటేనే ఆయన కొరకు జీవించగలవు అన్నట్టుగా మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తుని మాత్రం జ్ఞాపకం చేసుకో అంటూ అక్కడ కూడా మృతిని గూర్చిన ప్రస్తావన తెచ్చాడు. అక్కడ కూడా ఆయన చనిపోయాడన్న ప్రస్తావన తీసుకొచ్చినట్టు మనకు అర్థమవుతుంది. అపోస్తల కార్యాల గ్రంథం 2:24 మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం గనక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను అంటూ అక్కడ కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. అపోస్తలుడైన పేతురు గారు కూడా ఆయన మరణం గురించి చెప్పకుండా ఉండలేకపోయాడు. ప్రియులారా, ఎవరైతే యేసు కోసం జీవిస్తారో, యేసు కొరకు మీరు జీవించండి అని ఒకరికి చెప్పేటప్పుడు ఆయన మరణమును గూర్చిన ప్రస్తావన ఖచ్చితంగా తెస్తారు. ఆయన మరణమును గూర్చిన ప్రస్తావన ఎవరు తెచ్చినా ఆల్రెడీ ఆ ప్రస్తావన తీసుకొచ్చిన వ్యక్తి యేసు కొరకు జీవించే వ్యక్తి అయి ఉంటేనే ఆయన మరణమును గూర్చిన ప్రస్తావన బయటికి తీసుకురాగలడు. దేవుడికి స్తోత్రం. ఇంతటితో ఆగిపోలేదు.
పేతురు గారు తను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనంలో కూడా ఇలా రాస్తుంది. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగుచున్నది అంటూ రాశాడు. మృతులలో నుండి యేసుక్రీస్తు లేచాడు అంటూ అక్కడ కూడా మృతిని గూర్చిన ప్రస్తావన తెచ్చాడు. అసలు ఎన్ని రెఫరెన్సెస్ కనపడతాయో మనకి. ఆయన చనిపోయాడు అన్న మాటలో, ఆయన మరణమయ్యాడు మన కోసం అన్న మాటలో, ఆయన మృతి పొందాడు మన కొరకు అన్న మాటలో చాలా ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. ఎందుకు ఇంత ఎక్కువగా కనిపిస్తున్నాయి? ఎందుకు ఇన్నిసార్లు మృతి 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 నేను చదివినిపించిన ప్రతి మాటలో మరణం అన్న మాట, ఆయన మృతి పొందాడన్న మాట, ఇలాంటి పదాలే వచ్చినాయి. ఎందుకు ఇన్నిసార్లు వ్రాయించాడు అంటే ఒకే ఉద్దేశం. ఆయన మరణమును గూర్చి ప్రచురం చేయబడేది ఎందుకు అంటే, ప్రియులరా, ఆయన కొరకు మనం జీవించాలని, ఆయన కొరకు అనేక మంది జీవించటం కొరకు, నీవు నేను నిజంగా జీవించుచున్న వారమే అయితే పేతురు గారిలాగా, అపోస్తలుడైనటువంటి పౌలు గారిలాగా మనం కూడా ఆయన మరణమును ప్రచురము చేయాలి. ఆయన మరణమును గూర్చి మాట్లాడాలి. యేసయ్య నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన నీ కొరకు తన రక్తమంతా ఇచ్చాడు. నీ కొరకు ఎవరో ప్రాణం పెట్టరు. నిన్ను ఎక్కువగా ప్రేమించుచున్న వ్యక్తులే నీ కోసం ప్రాణం పెట్టరు. నన్ను చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నారు అని అనుకుంటున్నావు. ప్రాణం పెట్టేటంత ప్రేమ ఏ వ్యక్తిలోనూ లేదు అంటూ యేసు కొరకు జీవించుచున్న నీవు ఆయన మృతిని గూర్చి నీ ఇంటి ప్రక్కన ఉన్న వాళ్ళకి చెప్తున్నావా? నువ్వు బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు నువ్వు చెప్తున్నావా? నీ వీధిలో చెప్తున్నావా? నువ్వెక్కడికన్నా వెళ్తున్నప్పుడు సువార్త చెప్తున్నావా? ఆయన మృతిని గూర్చి నువ్వెందుకు మాట్లాడడం లేదు? ఆయన మృతిని గూర్చి నువ్వు మాట్లాడకుండా ఎందుకు నోరు మూసుకుని ఉన్నావు? నువ్వు నిజంగా ఆయన కొరకు జీవించేదానివైతే, నువ్వు నిజంగా ఆయన కొరకు బ్రతికేవాడు అయితే, నువ్వు ఆయన మృతిని గూర్చి మాట్లాడకుండా అస్సలు ఉండలేవు. ఆయన మృతిని గూర్చి మాట్లాడకుండా ఉండలేకపోయారు. యూదులకు అపోస్తలుడైన పేతురు గారు కానీ, అన్య జనులకు అపోస్తలుడైన పౌలు గారు కానీ ఆయన మృతిని గూర్చి మాట్లాడకుండా అస్సలు ఉండలేకపోయారు. అపోస్తల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 41వ వచనంలో ఎలా రాసుంది, ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షంగా కనబడ్డాడు అంటూ పేతురు గారు చాలా క్లియర్ గా చెప్పాడు. ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయన చనిపోయి లేచాడు అంటూ అక్కడ కూడా ప్రియులారా ఆయన మృతి పొందిన ప్రస్తావన పేతురు గారు తీసుకొచ్చాడు. చాలా ఎక్కువ సార్లు తెచ్చాడు ఆ ప్రస్తావన. ఇంకా మనం చూస్తే అపోస్తల కార్యాలు 4:10 చదివితే, ఇజ్రాయేలీల ప్రజలందరూ తెలుసుకోవలసిందేమనగా, మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు అంటూ మృతులలో నుండి దేవుడు లేపాడు ఆయన్ని. మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు అంటూ అక్కడ కూడా ఆయన మృతిని గూర్చి మాట్లాడాడు. రోమా పత్రిక 12:14-9 కూడా చదివితే, తాను మృతులకును సజీవులకును ప్రభువయుండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను అన్న మాటలు వాడాడు. క్రీస్తు ఎందుకు చనిపోయాడంటే, తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండడానికి. ఆయన మృతులకును సజీవులకును ప్రభువై ఉండడానికి ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికాడు అన్నాడు. అంతేకాకుండా దెసలోనిలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఇలా చెప్పాడు, మనము మేలుకొని ఉన్నాను, నిద్రపోవచ్చున్నాను, తనతో కూడా జీవించు నిమిత్తం ఆయన మన కొరకు మృతి పొందెను. ఎన్నిసార్లు వచ్చేసినాయో పదాలు. మృతి పొందెను, మృతి పొందెను. దేనికి మృతి పొందాడు? మృతి పొందడానికి గల ఉద్దేశం ఏంటి? మృతి పొందాడు
అన్న మాటలో ఎందుకు ఎన్నిసార్లు లెక్కించబడ్డాయి, ఎందుకు ఎన్నిసార్లు వ్రాయబడ్డాయి అంటే ఒకటే ఉద్దేశం, నీవు ఆయన కొరకు జీవించాలన్న ఉద్దేశం తప్ప ఏమీ లేదు. ఆయన మరణమును గూర్చి ప్రచురం అవటానికి గల కారణం నీవు నేను ఆయన కొరకు జీవించాలని. నీవు నేను ఆయన కొరకు నిజంగా బ్రతికే వాళ్ళమే అయితే, నిజంగా జీవించే వారమే అయితే, ప్రియులారా, ఆయన మరణమును గూర్చి చెప్పకుండా ఉండలేవు. ఆయన మరణమును గూర్చిన ప్రస్తావన సువార్తలో తప్పకుండా బయటికి రావాలి. సువార్త చేస్తుంటే ఆయన మరణమును గూర్చి బయటికి రావాలి. అసలు సువార్త అంటేనే ఆయన మరణమును గూర్చి మాట్లాడటం, ఆయన మరణమును గూర్చి, ఆయన సజీవుడిగా బ్రతికి ఉన్న విధానమును గూర్చి, ఆయన శ్రమలను గూర్చి, ఆయన కార్చిన రక్తమును గూర్చి మనం మాట్లాడడమే అసలు సిసలైన సువార్త. కొలస్సీ పత్రిక 2:12 మనం చదివితే, మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో లేచితిరి అన్న మాట చదువుతాం. అక్కడ కూడా ఆయనను మృతులలో నుండి లేపాడు అంటే ఆయన మరణమును గూర్చిన విషయాలు ఇక్కడ మనకి కనిపిస్తా ఉన్నాయి. రోమా పత్రిక 6:4 క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి అంటూ అక్కడ కూడా ఆ రెఫరెన్స్ లో కూడా ఆయన క్రీస్తు మృతులలో నుండి అంటూ మొదలుపెట్టాడు. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, ఎక్కడితో ఆగిపోలేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:12 గనక చదివితే, క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎట్లు చెప్పుచున్నారు అని అన్నాడు. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు అన్న మాటలు కూడా అక్కడ రావటం మనకు అర్థమవుతుంది. మొదటి కొరింథీ 15:20 ఏమన్నాడంటే, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ప్రియులరా, ఇంకా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. ఇప్పటికే చాలా రెఫరెన్స్లు చెప్పాను. నేను చదివించిన ప్రతి రెఫరెన్స్ లో కూడా ఆయన మృతిని గూర్చి ప్రస్తావన చాలా గట్టిగా వచ్చింది. వాళ్ళు ఎక్కడ నిలబడినా సరే ఆయన మృతిని గూర్చి చెప్పసాగారు, చెప్పగలిగారు. అసలు ఎందుకు ఆయన మృతిని గూర్చి మాట్లాడారు, ఎలా మాట్లాడగలిగారు అంటే ఆయన కొరకు జీవిస్తున్నారు కాబట్టి, ఆయన కొరకే వాళ్ళు బ్రతుకుతున్నారు కాబట్టి. వాళ్ళు తెలుసుకున్న సత్యం ఏంటంటే, నేను ఆ యేసు కొరకు జీవించిన కొరకు మాత్రమే ఆయన నా కొరకు చనిపోయాడు, ఆయన నా కొరకు మృతి పొందాడు. అందుకే నేను ఆయన కొరకు జీవించాలన్న ఉద్దేశం తప్ప మరి ఏమీ లేదు. నా కోసం ఆయన చనిపోయింది అని వాళ్ళకి ఏం అర్థమైందో, అర్థం అవ్వాల్సిందే వాళ్ళకి అర్థమైంది. అర్థం అవ్వాల్సిన విధంగానే వాళ్ళకి అర్థమైంది. అందుకే వాళ్ళు యేసు కొరకు జీవిస్తున్నారు, యేసు కొరకు బ్రతికారు, వాళ్ళు యేసు కొరకు జీవించారు. వాళ్ళు యేసు కొరకు జీవించడమే కాదు, యేసు కొరకు జీవించుచున్న వేళ్ళు ఎన్ని చోట్ల ప్రభు అయిన యేసు క్రీస్తు మృతిని గురించి మాట్లాడారో ఇంకా నేనేం చెప్పక్కర్లేదు. ఎన్ని రెఫరెన్స్లు మీకు ఎందుకు చూపించానంటే, యేసు కోసం జీవించే వాళ్ళు ఎప్పుడు ఆయన మృతిని గూర్చి మాట్లాడతారు. నువ్వెన్ని సంవత్సరాలు గడిచిపోతుందో నోరు మూసుకునే కూర్చుంటున్నావు, ఇంకా చేతులు ముడుచుకునే కూర్చుంటున్నావు. ఆయన మరణమును గూర్చి అసలు నువ్వెందుకు మాట్లాడడం లేదు? ఆయన మరణమును గూర్చి ఎందుకు నువ్వు నోరు తెరవడం లేదు? ఆయన తిరిగి లేచాడు అన్న సత్యాన్ని ఎందుకు ప్రజలకి క్లియర్ గా వెల్లడి చేయలేకపోతున్నావు? ఎందుకు ఆయన మరణమును గూర్చి ప్రచురం చేయలేకపోతున్నావు? ఒకసారి ఆలోచించుకో.
అసలు ఎందుకు చేయలేకపోతున్నావో చెప్పనా? యేసు కోసం నువ్వు జీవించకపోవడంలోనే అదే పెద్ద లోపం. యేసు కోసం నువ్వు జీవించేదానివైతే, జీవించేవాడివైతే నువ్వు చేతులు ముడుచుకుని కూర్చోవు. నువ్వు చేతులు ముడుచుకుని కూర్చోవు. నా వంతు నేను చెప్పాలి. నీ వంతు నువ్వు చెప్పాలి. దేవుడు మనలో ప్రతి ఒక్కరిని లెక్కడుగుతాడు. నా మృతిని గూర్చి నువ్వు మాట్లాడావా? నీ ప్రక్కనున్న ఒక వ్యక్తికి నా మృతిని గూర్చి తెలియదు. దానిని గూర్చిన ప్రస్తావన నువ్వు తీసుకొచ్చావా? నేను చనిపోయానన్న విషయం నువ్వు చెప్పాలి కదా! అని ఒకరోజు నిన్ను నన్ను కూడా లెక్కడుగుతాడని నువ్వు బాగా గుర్తుపెట్టుకో. నువ్వు బాగా జ్ఞాపకం చేసుకో. నువ్వు ఆయన మృతిని గూర్చి నువ్వు మాట్లాడకుండా నోరు మూసుకుని కూర్చోవడానికి, చేతులు ముడుచుకుని కూర్చోవడానికి కారణం ఏంటంటే, ఇంతకీ నువ్వు యేసు కోసం జీవిస్తున్నావో లేదో నాకు చాలా అనుమానంగా ఉంది. ఇంతకీ నువ్వు యేసు కోసం జీవిస్తున్నావా? నువ్వు యేసు కోసమే బ్రతుకుతున్నావా? నిజంగానే యేసు కోసం నువ్వు బ్రతికే వ్యక్తివైతే, నువ్వు ఆయన కొరకు జీవించే వ్యక్తివైతే, ఎందుకు నువ్వు ఆయన మృతిని గూర్చి నువ్వు ప్రచురం చేయలేకపోతున్నావు? ఎందుకు ఆయన మరణాన్ని ప్రకటించలేకపోతున్నావు? ఎక్కడికి వెళ్తున్నా సరే సైలెంట్ గా నీ పనేంటో నువ్వు చూసుకుని వచ్చేస్తున్నావు. నీ గొడవేటో నువ్వు చూసుకుని వచ్చేస్తున్నావు. బైక్ ఎవరైనా ఆపితే లిఫ్ట్ అడుగుతారు, లిఫ్ట్ ఇస్తావు, వెనకాల కూర్చోబెట్టుకుంటావు. సుమారుగా 4-5 కిలోమీటర్ల దాకానన్నా మాక్సిమం నువ్వు తీసుకెళ్తావు. తీసుకెళ్తున్నప్పుడు మధ్యలో ఏం చేస్తున్నావు? మధ్యలో ఏం చేస్తున్నావు? ఆయన మృతిని గూర్చి నీ వెనకాల కూర్చున్నవాడికి చెప్పావా? డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నప్పుడు నీ డ్రైవర్‌కి చెప్పావా? డ్రైవింగ్ సీట్‌లో కూర్చున్నావు. పక్కన డ్రైవర్ నడుపుతున్నాడు. డ్రైవర్ పక్కన కూర్చున్నావు. లేదా డ్రైవింగ్ సీట్‌లోనే కూర్చున్నావు. ఎవరినో ఎక్కించుకున్నావు. డ్రైవింగ్ చేస్తూ నువ్వు చెప్పావా? నీ ప్రక్కన కూర్చున్న వాళ్ళకి ఆయన మృతిని గూర్చి నువ్వు చెప్పావా? బస్సులో ప్రయాణం చేస్తున్నావు. పక్కన కూర్చున్నావు. నీ పక్కన ఇంకొకరెవరో కూర్చున్నారు. ఎవరి పక్కనో కూర్చున్నావు లేక నువ్వు చెప్పావా? ఆయన మరణమును గూర్చి నువ్వెందుకు ప్రచురం చేయట్లేదు? ఆయన మరణమును గూర్చి నువ్వెందుకు మాట్లాడడం లేదు? కారణం ఒకటే చెప్తాను. నువ్వేసు కోసం జీవించట్లేదని తేల్చి చెప్తాను నేను. నువ్వేసు కోసం నువ్వు నిజంగా బ్రతకట్లేదని తేల్చి చెప్తాను నేను. నువ్వు పాటలు పాడటం, నువ్వు ఆరాధన చేయటం, లేకపోతే నువ్వు సేవ చేయటం, నువ్వేదేదో చేయటం అసల అసలు నువ్వేసు కోసం జీవించడమే కాదు. అసలు నువ్వేసు కోసం జీవించడం కాదు. ఏదో తెల్లవారుజామున 2:30 అంటే 2:30కొచ్చేసి లేదా 3 గంటల్లోగా అందరూ జాయిన్ అయిపోయినంత మాత్రాన నువ్వేసు కోసం జీవించడం కాదు. నువ్వు నిజంగా యేసు కోసం జీవించే వ్యక్తివైతే ఈ క్రియ బయటకు రావాలి. ఆయన మృతిని గూర్చి నీ నోరు మాట్లాడాలంతే. అదే నువ్వేసు కోసం జీవిస్తున్నావంటానికి నేను సూచనగా చెప్తానన్నమాట. నేనది సూచనగా నీకు ఒక సూచన నేను నీకు వెల్లడి చేస్తున్నాను. నువ్వు యేసు కోసం జీవిస్తున్న వ్యక్తివైతే పాటలు పాడటం కాదు. నువ్వేదేదో చేయటం కాదు. మందిరాలలో పరిచర్య చేయడమే కాదు. నేనే నేనేం చెప్తానంటే ప్రాముఖ్యంగా నువ్వేసు కోసం బ్రతికేదానివైతే, యేసు కోసం జీవించేవాడివైతే ఆయన మృతిని గూర్చి నువ్వు మాట్లాడతావు. ఎందుకు మాట్లాడడం లేదు? నువ్వు సరిగ్గా బ్రతకడం లేదా? నువ్వు సరిగ్గా యేసు కోసం జీవించడం లేదా? ఇంతకీ నేనొక మాట అంటాను. యేసు కోసం జీవించాలంటే యేసు మొదట మనలో జీవించాలి. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ మాట. జాగ్రత్తగానండి. యేసు కోసం నువ్వు జీవించట్లేదు అని నేను అన్నాను కదా ఇన్ని సార్లు. ఇంతకీ యేసు కోసం నువ్వు జీవించాలంటే మొదట యేసు నీలో జీవించాలి. యోహాను సువార్త 6:57 ఒకసారి ఎవరైనా చదవండి. దయచేసి బైబిల్ తెరిచి ఈ మాట చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 57వ వచనం ఎవరైనా చదివి వినిపించగలరా? జీవము గల తండ్రి నన్ను పంపిన కనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్లే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. యోహాను సువార్త 6:57లో ఈ మాట
స్పష్టంగా వ్రాయబడి ఉంది. నేను తండ్రి మూలంగా జీవించినట్టే నన్ను తినేవాడు ఎవడైనా సరే నా మూలంగా జీవిస్తాడు అన్నాడు. ఇంతకీ యేసు కోసం నువ్వు జీవించాలంటే యేసు మొదట నీలో జీవించాలి. యేసు నీలో ఎలా జీవిస్తాడు అని బైబిల్ తేల్చి చెప్పిందంటే, నన్ను తింటే నా మూలంగా జీవిస్తారు మీరు. నన్ను తింటే నేను నీలో జీవిస్తాను. నువ్వు నా కొరకు జీవిస్తావు. ప్రియులరా, యోహాను సువార్త 6:51లో పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే. ఎవడైనాను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవిస్తాడు. యేసు కోసం జీవించేవాడు ఎప్పుడూ కూడా, యేసు కోసం జీవించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మొదట యేసు ఆ వ్యక్తిలో జీవిస్తున్నాడు. అది ఎలా జీవిస్తున్నాడు అంటే, ఆయన శరీరం తినడం ద్వారా, ఆయన రక్తమును త్రాగడం ద్వారా, ఆయన శరీరము తిని ఆయన రక్తము ఎవరైతే త్రాగుతారో యేసు వారిలో జీవిస్తాడు. నా శరీరము తిని నా రక్తము తాగువాడు నేను వాడిలోను వాడు నాలోను ఏకమై ఉంటాం అని చెప్పాడు ఆయన. నా శరీరం తిని నా రక్తము త్రాగువాడు నేను వానిలోను వాడు నాలోను ఏకమై ఉంటాం అన్నాడు. యేసు నీలో ఏకమై ఉంటేనే కాని నువ్వు యేసును గూర్చిన, మృతిని గూర్చిన వార్త మాట ప్రచురం చేయలేవు. యేసు నీలో జీవిస్తేనే కాని నువ్వు యేసు కోసం జీవించలేవు. ఆయన మరణమును గూర్చిన ప్రస్తావన నువ్వు బయటికి తీసుకురాలేవు. ఎంతగా యేసు కోసం జీవించాడంటే పౌలు గారు, ప్రియులరా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21లో నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నంతగా జీవించాడు. నా మట్టుకైతే నేను బ్రతికితే, నేనే గనక బ్రతికితే నా బ్రతుకంతా క్రీస్తే, క్రీస్తు కోసమే. నేను బ్రతుకుట క్రీస్తే, చావైనా కూడా నాకు లాభమే అన్నాడు. ప్రియులరా, ఆయన శరీరాన్ని ఎవరైతే తింటారో, ఆయన రక్తమును ఎవరైతే తాగుతారో వారిలో తప్పకుండా ఆయన జీవిస్తాడు. వారిలో తప్పకుండా ఆయన జీవిస్తాడు. వాళ్ళ కూడా యేసు కోసం జీవిస్తారు, యేసు కోసం బ్రతుకుతారు. యేసు కోసం బ్రతుకుతారు అని చెప్పడానికి ఒకటే ఒకటి, ఆయన మరణమును గూర్చి తిరిగి మరలా నలుగురికి తప్పకుండా ప్రచురం చేస్తారు. దేవుడికి స్తోత్రం. యోహాను సువార్త 6:52 మనం చదివితే, యోధులు ఈయన తన శరీరమును ఎలాగ తిననివ్వగలడని ఒకరితో ఒకడు వాదన పెట్టుకున్నారు. యూదులంట ఆయన శరీరాన్ని తినమంటాడేటి, నన్ను తినువాడు అంటాడేటి. యూదులంట ఈయన తన శరీరమును ఎలాగ తిననివ్వగలడు, ఈయన శరీరం ఎలా తింటాం, నన్ను తినువాడు అంటాడేటి అని యూదులు వాదనలు పెట్టుకున్నారు. ప్రియులరా, డైరెక్ట్ గా అక్షరాల ఆయన శరీరం మనం తినకూడదు. అక్షరాల ఆయన శరీరమును మనం తినకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు భాషాలంకారంగా చెప్పాడు తప్ప వాస్తవానికి తన శరీరాన్ని చింపుకొని తినమని కాదు. తన రక్తమును శరీరాన్ని చింపుకొని రక్తమును త్రాగమని కాదు. శరీరమును డైరెక్ట్ గా తినమని కాదు. డైరెక్ట్ గా ఆయన శరీరాన్ని మనం తినడానికి టచ్ చేయకూడదు. ఎవరు కూడా ఆయన శరీరాన్ని డైరెక్ట్ గా తినకూడదు. ఎందుకు తినకూడదు అంటే, ఆదికాండం 9వ అధ్యాయం 4వ వచనంలో ఎలా రాసుంది. ఆదికాండం 9:4లో మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు, మాంసమును దాని రక్తంతో మీరు తినకూడదు అంటూ దీంట్లో రాశాడు. అంతేకాకుండా లేవియాకాండం 17:10లో ఒకడు దేని రక్తమును తినినను రక్తము తినువానికి నేను విరోధిని, రక్తము దేహమునకు ప్రాణం. ఎవరు కూడా రక్తాన్ని తినకూడదు. డైరెక్ట్ గా ఆయన బ్లడ్ ని టచ్ చేయకూడదు. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి రక్తాన్ని గాని శరీరాన్ని గాని
చింపుకొని, లేకపోతే ఆయన రక్తమును తీసుకొని డైరెక్ట్ గా ఎవరో త్రాగకూడదు. అందుకే యూదులకి ఆయన ఏం చెప్తున్నాడో, ఎలా చెప్తున్నాడో వాళ్ళకి అర్థం కాక, ఈయన శరీరాన్ని ఎలా తిననివ్వగలడు? నా శరీరం తినినవాడు అంటాడేంటి? ఈయన రక్తాన్ని ఎలా తాగనివ్వగలడు? అంటూ వాళ్ళు మాట్లాడుకున్నారు. ప్రియులరా, రక్తము కూడినది ఏదియు తినకూడదు డైరెక్ట్ గా. రక్తంతో కూడింది మన శరీరం అంతా కూడా, మన దేహమునకు ప్రాణం కాబట్టి రక్తం. రక్తము కూడినది ఏదియు మనం తినకూడదు అన్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు లూకా సువార్త 22 అధ్యాయం 19 వచనంలో ఈ విధంగా చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఆయన ఒక రొట్టెను విరిచి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరం అని చెప్పాడు. ఆయన ఒక రొట్టెను పట్టుకొని, మీ కొరకు విరవబడుచున్న నా శరీరం అని ఆయన చెప్పాడని అంటారు. కానీ అలా కాదు. ఆయన ఒక రొట్టెను విరిచి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరం, ఇయ్యబడుచున్న నా శరీరం. ఆయన శరీరంగా ఆయన రొట్టెనిచ్చాడు. ప్రియులరా, అక్కడ మనకు అర్థమవుతుంది వాళ్ళు నిజంగా ఏమనుకోని ఉంటారో, ఎవరికి ఎలాంటి ఆలోచనలు వచ్చి ఉంటాయో. ఇది నా శరీరం అన్నప్పుడు శరీరాన్ని ఇవ్వకుండా డైరెక్ట్ గా ఇదేటి రొట్టెని శరీరంగా ఇస్తాడేంటి అని అనుకుని ఉంటారు కూడా. కానీ చిట్ట చివరికి వాళ్ళకి ఏం అర్థమైందో నాకు తెలియదు, కానీ వాళ్ళకి తర్వాత ఇదే అర్థమై ఉంటది. ఏంటి అంటే, డైరెక్ట్ గా ఆయన శరీరాన్ని తినడానికి ఆయన శరీరాన్ని టచ్ చేయకూడదు, ఆయన శరీరాన్ని పట్టుకోకూడదు, ఆయన రక్తాన్ని డైరెక్ట్ గా అక్షరాల ఆయన రక్తాన్ని పిండుకొని మనం తాగకూడదు అని శిష్యులకి అర్థమయ్యి, ఈ రొట్టెనే ఆయన తన శరీరంగా ఇస్తున్నాడు అంటూ అక్కడ వాళ్ళు అర్థం చేసుకున్నారని మనకు అర్థమవుతుంది. దేవుడికి స్తోత్రం. మీరు తీసుకొని తినండి, ఇది నా శరీరం అని చెప్పాడు. మత్తయి సువార్త 26:26లో ఈ మాట రాస్తుంది. మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరం అన్నాడు. రొట్టెనే ఆయన తన శరీరంగా ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. మీకు ఇయ్యబడుచున్న రొట్టె క్రీస్తు శరీరం అని విశ్వసించి తినాలి. యేసు కొరకు మనం జీవించాలంటే మొదట యేసు మనలో జీవించాలి. యేసు మనలో జీవించాలంటే నువ్వు ఆయన శరీరంగా ఇవ్వబడుచున్న రొట్టెను నువ్వు తింటున్నావా? ఆయన శరీరంగా ఇవ్వబడుచున్న రొట్టెను నువ్వు తింటున్నావా? ఆయన రక్తంగా ఇవ్వబడుచున్నటువంటి ఆ ద్రాక్షరసాన్ని నువ్వు తాగుతున్నావా? దీనిని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావా? నీలో జీవం లేకపోవడానికి కారణం, నీలో ఇంకా ఆయన ప్రభావం ఉండకపోవడానికి కారణం, నువ్వింకా ఆయన కొరకు జీవించకపోవడానికి కారణం, ఇంకా ఆయన మృతిని గూర్చి నువ్వు మాట్లాడకుండా నువ్వు మౌనంగా ఉండడానికి కారణం ఏంటి అంటే, నువ్వింకా ఆయన శరీరాన్ని తినడం లేదు. నువ్వింకా ఆయన శరీరాన్ని తినడం లేదు. శరీరం ఎందుకు తినడం లేదండి? శరీరాన్ని తింటున్నాం. మేం శరీరాన్ని తినపోవడం ఏంటి? ఎప్పటి నుంచో తింటున్నాం. ఎప్పుడో బాప్తిసాలు తీసుకున్నాం. మేము ఎప్పటి నుంచో పూజిస్తున్నాం అని నువ్వు అనుకుంటున్నావేమో. మరి శరీరం తింటే, నువ్వు ఆయన రక్తం తాగుతుంటే, ద్రాక్ష రసంగా ఇవ్వబడిన ఆయన రక్తం, రొట్టెగా మరి ఆయన శరీరంగా ఇవ్వబడిన రొట్టెను నువ్వు తింటున్నావు, ద్రాక్ష రసం తాగుతున్నావు. మరి ఏది జీవమేది నీలో? మరేది యేసు ఎక్కడ కదులుతున్నాడు? మరి యేసు ఎక్కడ జీవిస్తున్నాడో? ఎప్పటి నుంచో తింటున్నావు, ఎప్పటి నుంచో తాగుతున్నావు, కానీ మరి యేసు మృతిని గూర్చి మరి నువ్వెందుకు మాట్లాడడం లేదు అంటే, ప్రియులరా, ఈరోజు ఆయన శరీరం తినే విధానాల్లో ఎంతో పొరపాటు జరుగుతుంది. ఆయన శరీరం తిని చాలా మంది బలహీనలైపోతున్నారు. ఆయన శరీరం తిని రోగులైపోతున్నారు. ఆయన శరీరం తినే చాలా మంది చచ్చిపోతున్నారు. ఇదేంటండి, శరీరం తిని బలహీనలైపోవడం ఏంటి? శరీరం తిని రోగులైపోవడం ఏంటి? శరీరం తిని చచ్చిపోవడం ఏంటి
చాలా విచిత్రంగా ఉంది. నా శరీరం తినివాడు నేను వానిలోను వాడు నాలోను ఏకమై ఉంటారని ఆయనే చెప్పాడు కదా. ఎందుకు చచ్చిపోతున్నావు? ఎందుకు బలహీనతలు వచ్చేస్తున్నాయి? ఎందుకు మనలో బలహీనతలు వచ్చేస్తున్నాయి, రోగులమైపోతున్నావు? అంటే దానిని తీసుకోవలసిన విధంగా తీసుకుంటే అది నీకెప్పటికీ జీవమే. దాన్ని తీసుకోకూడని విధంగా దానిని నువ్వు తీసుకుంటే మాత్రం అది నీకు చాలా ప్రమాదం. నువ్వు సరి చేసుకోకుండా తీసుకుంటే అది నిన్ను బలహీనతలో పెడతది. జాగ్రత్త. నువ్వు తీసుకోకపోవడమే మంచిదంటాను. నువ్వు సరి చేసుకున్నా కానీ నువ్వు తీసుకో అంటాను నేను. నువ్వు బలహీనుడు అయిపోతున్నావు రోజు రోజుకి. నువ్వు రోజు రోజుకి బలహీనరాలు అయిపోతున్నావు. ప్రార్థన చేయగలిగే బలం లేదు నీకు. ప్రార్థన కాడ బలహీనుడు అయిపోతున్నావు. భక్తి దగ్గర బలహీనురాలు అయిపోతున్నావు. ఇదంతా కూడా బలహీనతే. ఎందుకు నువ్వు బలహీనత వచ్చేసింది నీకు? ఆయన శరీరం తింటూ ఉంటుండగా కూడా నీకెందుకు బలహీనత వచ్చేసిందంటే, బలహీనత వచ్చేస్తుందని ఆయనే చెప్పాడు. నా శరీరం తింటే మీరు అయోగ్యంగా కనుక తింటే బలహీనలైపోతారు అని చెప్పాడు. అయోగ్యంగా తీసుకోవలసిన విధంగా తీసుకోకుండా అయోగ్యంగా అపవిత్రంగా ఉంటూ ఎవరైతే తీసుకుంటున్నారో రోగులైపోతున్నారు, చచ్చిపోతున్నారు, బలహీనలైపోతున్నారు. రోగమునకు బదులుగా ఆరోగ్యం, బలహీనతకు బదులుగా బలం, మరణానికి బదులుగా జీవం మనలో ఉండాలంటే ఖచ్చితంగా నువ్వు సరి చేసుకోవాలి. ఈరోజు ఏదో ఇస్తున్నారు, నేను తీసుకుంటున్నాను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు శిక్షావిధికే తింటున్నాడు, తాగుతున్నాడు అని చెప్పాడు. ఇది ప్రభు శరీరం అని నువ్వు వివేచించి తినడం, తాగడం నువ్వు వివేచించే తిని తాగాలి. వివేచింపక తినేస్తున్నావు, త్రాగేస్తున్నావు. అందుకే శిక్షావిధికి గురైపోతున్నావు. ఆత్మ సంబంధంగా నువ్వు పనిచేయు. నువ్వు ఆత్మ సంబంధంగా పనిచేయు. ఏదో శారీరకంగా పని చేసుకుంటాకే ఓపిక గట్టా నీకు ఉంటది కదా తప్ప నీకు దేవుడు సంబంధంగా పని చేయలేవు నువ్వు. నేటికి నువ్వింకా పెందల కడ ప్రార్థన అంటేనే లేవలేకపోతున్నావు అంటే, అంత బలహీనత వచ్చేసిందంటే నీకు నువ్వు చచ్చిపోయావు. నేను చెప్తున్నాను, నువ్వు బలహీనుడివే అయిపోయావు. నువ్వు బలహీనురాలువే అయిపోయావు. ఎందుకో తెలుసా? తీసుకోవలసిన విధంగా తీసుకోవట్లేదు. యేసు నీలో జీవిస్తే నువ్వు యేసు కొరకు జీవించగలవు. మొదట యేసే నీలో జీవించాలి. ఆయన శరీరం నువ్వు తినడం వలన మాత్రమే ఆయన నీలో జీవిస్తాడు. నువ్వు ఆయన కొరకు జీవిస్తావు. నువ్వు ఆయన కొరకు జీవించే వ్యక్తివైతే ఆయన మృతిని గురించి మాట్లాడకుండా ఉండలేవు. క్లియర్ గా మీకు అందరికీ అర్థమయ్యేలాగే చెప్పాను నేను. కానీ ఈరోజు ఒకసారి ఆలోచించు, ఇంతకీ యేసు నీలో జీవిస్తున్నాడా? ఇంతకీ యేసు నీలో ఎందుకు జీవించట్లేదు? ఆయన నీలో జీవిస్తే నీలోకి బలం రావాలే. ఆయన నీలో జీవిస్తే నువ్వు నిజంగా రోగిగా పడుండకూడదే. నువ్వు ఆత్మ సంబంధంగా చచ్చిపోకూడదే. అసలు నువ్వెందుకు చచ్చిపోతున్నావు అంటే, ప్రియులారా, సరి చేసుకోవట్లేదు. సరి చేసుకోలేనోళ్ళు రుచులు చూస్తుంటారు. మొన్న ఒక ఆమె ఏమన్నదో తెలుసా? ప్రార్థన అయిపోయిన తర్వాత ప్రభు బల్లిచ్చాను, తీసుకుంది. ప్రభు శరీరం ఇచ్చాను, ప్రభు రక్తం కూడా ఇచ్చాను, తిన్నాదే, తాగింది. ఏమని చెప్పిందో తెలుసా? అయ్యగారు, ద్రాక్ష రసం కాస్త ఫ్రిడ్జ్ లో పెట్టవలసింది, కూలింగ్ లో పెట్టి ఇస్తే బాగుండేమో అనుకుంటున్నాను అంది. అంతేకాకుండా ఏమన్నాదో తెలుసా? మీరు చేసినటువంటి ఆ రొట్టెలో కాస్త ఉప్పు తక్కువ ఉంది అని అంటుంది. ప్రియులారా, నేనిచ్చింది రొట్టెగా తిననిచ్చానా? అది రొట్టె అది అని ఇచ్చానా? ప్రభు శరీరం ఇది అని చెప్పిచ్చానా? టేస్టులు చూస్తుంది, రుచులు చూస్తుంది, ఉప్పులు చూస్తుంది. మళ్ళీ ద్రాక్ష రసం అమ్మగారి కంట కూలింగ్ లో ఉన్నది ఇవ్వాలట. గ్లాస్ తో ఇచ్చేటప్పుడు ఆ చిన్న చిన్న గ్లాసులు ఉంటాయి కదా, గ్లాస్ తో ఇచ్చేటప్పుడు కూలింగ్ లో ఉన్నది ఇవ్వాలట. ఈ రోజు ఈ మాటలు
నేనెందుకు చెప్తున్నానంటే, అసలు నువ్వు ఆయన శరీరంగా ఇవ్వబడిన రొట్టెని ఆయన శరీరంగా తీసుకుంటున్నావా? లేక అది ఒక రొట్టెగానే తింటున్నావా? ఎందుకు టేస్టులు చూస్తున్నావు? తినేటప్పుడు ఏం ఆలోచించుకుంటున్నావు? అసలు ఆయన మరణాన్ని గురించి ఆలోచన చేస్తున్నావా? సిలువలో వేలాడుతున్న యేసుని ధ్యానం చేస్తున్నావా ఆ టైంలో? యేసు గురించి ఆలోచిస్తున్నావా ఆ టైంలో? నువ్వు అయోగ్యంగా తీసేసుకుంటున్నావు. నువ్వు ఇది ప్రభు శరీరమని వివేచించి తీసుకోవట్లేదు. ఇదొక రొట్టె అంతే. ఇది రొట్టెగా ఇచ్చాడు అని తింటున్నావు నువ్వు. అందుకే బలహీనురాలివైపోతున్నావు. దెబ్బ ఇక్కడే తగులుతుంది. ఇక్కడే తగులుతుంది దెబ్బ. ఎప్పుడు చూసినా ఒంట్లో బాగోలేదు, ఒంట్లో బాగోలేదు. ఎప్పుడు చూసినా నీరసం, నీరసం, బలహీనత. ఎందుకొస్తుంది నీకు బలహీనత? దేనికొస్తుంది నీకు బలహీనత? ఎందుకొస్తుందో చెప్పనా? అసల ప్రభు శరీరమని ఇవ్వబడిన, ప్రభు శరీరంగా ఇవ్వబడిన ఆ రొట్టెని ప్రభు శరీరంగా తింటున్నావా? రొట్టెగానే తింటున్నావా? నువ్వు అక్కడ సరైన పద్ధతిలో, సరైన క్రమంలో, తీసుకోవలసిన విధంగా నువ్వు తీసుకోకపోవడాన్ని బట్టి అక్కడ చాలా ప్రాబ్లమ్ అయిపోతుంది నీ జీవితానికి. కాబట్టి ఈరోజు బాగా ఆలోచించుకో. ఈరోజు ఎంతమంది ప్రభు శరీరంలో పాల్గొంటారో, ఈరోజు ఎంతమంది ఆయన రక్తాన్ని తీసుకోబోతున్నారో, ఎంతమంది ఈరోజు ఈ బలలో పాలు పంపులు పొందబోతున్నారో, నేను మీకు ఒకటే చెప్తున్నా. నువ్వు అయోగ్యంగా తీసుకుంటున్నావా? నువ్వు సరి చేసుకోకుండా తీసుకుంటున్నావా? దినదినము నోటి మాటల వలన తప్పిపోవచ్చున్నాను. నిజంగా ఎవరి మీద ద్వేషం పెట్టుకున్నావో ఒప్పుకో. ఎన్నిసార్లు దేవుణ్ణి నిర్లక్ష్యం చేసావో నువ్వు ఒప్పుకో. పెదవులతో ఒప్పుకోకో. లోపల నుంచి బయటికి రాని. లోపల నుంచి బయటికి రాని ప్రార్థనా పదాలు. పెదవులతో వద్దు. పెదవులతో అసలు ఏది చెయ్యొద్దు. లోపల నుంచి బయటికి రాని. ప్రియులారా, ఈ మాటలు వింటున్నటువంటి మీరు జీవించు వారికి మీదట తమ కొరకు కాదు, తమ నిమిత్తం మృతి పొందిన వాని కొరకు జీవించుట కొరకే ఆయన అందరి కొరకు మృతి పొందెను అని చెప్పాడు. నీ కోసం, నా కోసం ఆయన చనిపోయింది ఎందుకంటే నీవు నేను ఆయన కోసం జీవించాలని. ఆయన కోసం మనం జీవించాలంటే మొదట ఆయన మనలో జీవించాలి. ఆయన మనలో ఆయన శరీరం తినడం ద్వారాగానే జీవిస్తాడు. నేను తండ్రి మూలంగా జీవించినట్టు నన్ను తినువాడు నా మూలంగా జీవిస్తాడు అని చెప్పాడు. ఆయన మూలంగా మనం జీవించాలంటే ఆయన మొదట మనలో జీవించాలి. మనం ఆయన కొరకు జీవించేవారమైతే అపోస్తులు చాలా గట్టిగా ఆయన మరణమును ప్రచురం చేసినట్టు నువ్వు నేను ఆయన కొరకు జీవించేవారమైతే ఆయన మరణమును ప్రచురం చేస్తామని చెప్పి నేను నీ నేను మీకు జ్ఞాపకం చేస్తూ ప్రియులరా ఈ మాటలు ముగిస్తున్నాను. నీకేమైనా అర్థమైతే ఈ వాక్యంలో నుంచి ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. నువ్వు యేసు కోసం జీవిస్తున్నావో లేదో ఇక్కడే తేలిపోతది. ఎక్కడ? ఆయన మరణమును నువ్వు ప్రచురం చేయట్లేదు. ఎంతో మందిని వదిలేసావు. ఎంతో మందిని వదిలేసావు. నీ ప్రక్క నుంచి ఎంతో మంది వెళ్ళిపోయారు. ఎంతో మందితో మాట్లాడావు. ఏయో విషయాలలో మాట్లాడావు తప్ప ఆయన మరణమును గురించిన ప్రస్తావన తేలేదు. చాలా మంది దాటిపోయారు. చాలా మందిని వదిలేసావు. దేవుడు లెక్క అడగబోతున్నాడు నేను. దేవుడు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. ఇలా ఉంటే కష్టం. నేను నీ మరణమును చెప్పడానికి చెప్పడానికి కూడా నాకు మాటలు రావట్లేదు ప్రభువా. ఎందుకు రావట్లేదంటే ఆయన కోసం జీవించట్లేదు. ఎందుకు జీవించట్లేదంటే ఆయన మొదట నీలో జీవించడం లేదు. ఆయన నీలో ఎందుకు జీవించట్లేదంటే నువ్వు తీసుకోవలసిన విధంగా, తీసుకోవలసిన క్రమ పద్ధతిలో ఆయన శరీరాన్ని తీసుకోకపోవడాన్ని బట్టి, ఆయన రక్తమును త్రాగకపోవడాన్ని బట్టి, అయోగ్యంగా తీసుకోవడాన్ని బట్టి ఆయన నీలో జీవించట్లేదు. కాబట్టి ఈ రోజే ఆయనను వేడుకుందాం. నువ్వు నాలో జీవిస్తేనే కానీ నేను నీలో జీవించలేను. నువ్వు నాలో జీవించాలంటే నాలో ఏ అయోగ్యత ఉండకూడదు. అయోగ్యత నాలో ఉండకూడదు.
అపవిత్రత నాలో ఉండకూడదు. నేను అపవిత్రంగా ఉంటూ, అయోగ్యంగా ఉంటూ, నేను దీనిలో పాలు పంపులు పొందలేను. నన్ను సరిచేయి. నన్ను ఒప్పింపచేయి నాకు. నా లోపాలేంటి? నెలంతా ఎన్నో సార్లు తప్పిపోయాను. నెలంతా ఎన్నో సార్లు దుఃఖపెట్టాను. నెలంతా ఎన్నో సార్లు నీ గాయాలను రేపాను. నాకు సహాయం చెయి. నాకు నిజంగానే నీ కొరకు జీవించాలనుంది. నాలో జీవించు ప్రభువా. నువ్వు నాలో జీవించి ఈరోజు తీసుకోబోతున్న శరీరాన్ని బట్టి, త్రాగుతున్న నీ రక్తాన్ని బట్టి నువ్వు నాలో ఈరోజు జీవించు. నిజంగా అలా నువ్వు నాలో జీవించులాగున నన్ను సరిచేయి అంటూ ఆయనను వేడుకోగలిగితే నిజంగానే ఆయన నీలో జీవిస్తాడు. నే నీవు ఆయన కొరకు కూడా జీవిస్తావు. ఆయన మరణమును ప్రచురం చేస్తావు. దేవుడికి స్తోత్రం. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించి ఫలింప చేయనుగాక. ఎవరైనా విన్న వర్తమానం కొరకు క్లుప్తంగా ప్రార్థన చేస్తే ముగించేసుకుందాం.